ఒకప్పుడు టాప్ పొజిషన్లో నిలిచిన బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో సక్సెస్లు అందుకోవటం లేదు. సౌత్ సినిమాల డామినేషన్ పెరిగిపోవడంతో నార్త్ మార్కెట్లో తెలుగు హీరోల హవా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడి ప్రేక్షకులు సైతం మన హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాలకు అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఏర్పడింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ భారీ ప్రాజెక్ట్ రామాయణతో వస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన శ్రీరాముడిగా నటిస్తుండగా సీత పాత్రలో సాయి పల్లవి కనిపించడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బడ్జెట్ పరంగా కూడా ఇది బాలీవుడ్లోని అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటిగా చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి ప్రాజెక్టు చుట్టూ విపరీతమైన బజ్ నెలకొంది. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండబోతుందనే చర్చలు మొదలయ్యాయి. రామాయణ్ భారీ బడ్జెట్ తో వస్తుండగా దాన్ని డామినేట్ చేయాలంటే రాజమౌళి మరింత భారీ విజన్తో ముందుకు రావాల్సిందే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా విమర్శకుల మాటల్లో చెప్పాలంటే వారణాసి 3,000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినప్పుడే అది నిజమైన ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది. అంతటి టార్గెట్ ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. భారీ ప్రమోషన్లు, నేషనల్ లెవెల్ ఈవెంట్లు, స్టార్ హీరోలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే వార్ మొదలైంది. కొందరు నెటిజన్లు రామాయణ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అంటుంటే మరికొందరు రాజమౌళి ప్లానింగ్ ముందు ఏ సినిమా నిలవదని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ మార్కెట్లో వారణాసికి ఎక్కువ హైప్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే కేవలం కథ కాదు, ఒక ఈవెంట్. బడ్జెట్ రికవరీ చేయటమే కాదు, ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడమే ఆయన స్టైల్. అందుకే ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోలను ప్రమోషన్స్ లో భాగం చేసి కొత్త తరహా హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారట. ఇది కనుక వర్కౌట్ అయితే వారణాసి బాక్సాఫీస్ ను షేక్ చేయటం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి పాన్ ఇండియా వార్ లో ఎవరు గెలుస్తారు? బాలీవుడ్ రామాయణ్ గెలుస్తుందా లేక రాజమౌళి వారణాసినా? తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.